పులివెందులలో ఇష్టానుసారంగా మట్కా జూదం నడిపిస్తున్నారంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. గడిచిన 5 సంవత్సరాలు మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టించుకుంది ఎవరో పులివెందుల ప్రజలకు తెలుసునన్నారు. అక్రమ మైనింగ్ వ్యాపారం చేసింది కూడా వైఎస్ కుటుంబమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్కాను పులివెందుల నియోజకవర్గంలో కూకటి వేళ్లతో పెకలించడం జరిగిందని స్పష్టం చేశారు బీటెక్ రవి. ముఖ్యంగా నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు అప్పుడు ఏది జరగనట్లు తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు అంతా ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడడం. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. అలా ఆయన అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్ లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయము ఆ ఒరబడి స్టార్ట్ అయిందే వైఎస్ వాళ్ళతో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమీ జరగనట్లు అసలు ఇప్పుడు పెద్దగూడలో నాగమ్మను రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డే చెప్పాలా. ముఖ్యంగా నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు అప్పుడు ఏది జరగనట్లు తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు అంతా ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడడం. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. అలా ఆయన అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్ లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయము ఆ ఒరబడి స్టార్ట్ అయిందే వైఎస్ వాళ్ళతో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమీ జరగనట్లు అసలు ఇప్పుడు పెద్దగూడలో నాగమ్మను రేప్ చేసి మర్డర్ చేసింది ఎవరో అవినాష్ రెడ్డే చెప్పాలా. ముఖ్యంగా నేను అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు గత 5 ఏళ్లలో ఏదో రామరాజ్య పాలన ఉన్నట్లు అప్పుడు ఏది జరగనట్లు తర్వాత ఈ 100 రోజుల్లోనే అంతా చాలా ఉపద్రవాలు అంతా ప్రళయాలు జరిగినట్లు నిన్న ఆయన మాట్లాడడం. తర్వాత శాంతి భద్రతల గురించి కూడా ఆయన మాట్లాడితే అసలు పులివెందుల ప్రాంతం అనేది వైఎస్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత శాంతి భద్రతలు ఎలా ఉండేవి, అంతకుముందు డిఎన్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవాలి. అలా ఆయన అసలు ఈ ఫ్యాక్షన్ విధానం కానీ ఈ అంటే ఎవరు మీకు సరిగా ఎలక్షన్స్ లో ఆపోజిట్ చేస్తారని వాళ్ళను చంపాలనే సాంప్రదాయము ఆ ఒరబడి స్టార్ట్ అయిందే వైఎస్ వాళ్ళతో. అసలు ఈ 5 ఏళ్లలో ఏమీ జరగనట్లు అసలు ఇప్పుడు